సంఘములో నీవు ఎలా ఉండాలంటే నీకు సహవాసం కావాలి. సహవాసం అనగా దేవునితో విశ్వాసులతో కలిసి ఉండుట. సహవాసం అంటే ఏమిటి? దేవునితో కలిసి ఉండాలి, విశ్వాసులతో కలిసి ఉండాలి. ఏమంటుందంటే పరిశుద్ధ గ్రంథం కొరింథీ పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో ఉండాలంట కదా. ఆయన వెలుగులో ఉండి మనం చీకటిలో ఉంటే కదండి ఎలా ఉంటుంది? ఇంకా ఆయన వెలుగు మనం చీకటి అయి ఉండకూడదు. అర్థమైందా? ఆయన వెలుగు మనం చీకటి అయి ఉండకూడదు. మనం ఎక్కడికి వచ్చాం? ఆయన సన్నిధికి వచ్చాం, ఆయన సహవాసానికి వచ్చాం. అంటే వెలుగు సహవాసానికి వచ్చావు. వెలుగు సహవాసానికి వచ్చి చీకటిలా ఉంటావా? అర్థమవుతుందా? నువ్వు వచ్చిన సహవాసం ఏమో వెలుగుతో సహవాసం చేయడానికి వచ్చావు. రెండోది ఆయన వాక్యం ద్వారా వెలిగింపబడినటువంటి గుంపుతో సహవాసం చేయడానికి వచ్చావు. ఇందాక సహవాసం అంటే చెప్పాను, దేవునితోనూ విశ్వాసులతోనూ. విశ్వాసులు అంటే వెలిగింపబడిన గుంపు, దేవుడంటే వెలుగు. అనగా నువ్వు సహవాసానికి వచ్చావంటే వెలుగుతో సహవాసం చేయడానికి వచ్చావు, వెలిగింపబడిన వారితో సహవాసం చేయడానికి వచ్చావు. మరి నీ చీకటిగా ఉంటే ప్రయోజనమేంది? వెలుగుతో చీకటి సహవాసం చేయగలదా? చీకటితో వెలుగు సహవాసం చేయగలదా? వెలుగు చీకటికి ఎక్కడ పొంతన లేదు. పాపం ఈ లోకంలో ప్రవేశించినప్పటి నుండి తన పాపపు స్వభావ కారణంగా ఏ మనిషి దేవునితో సహవాసం చేయలేకపోయాడు. అంటే దేవునితో మానవుడు సహవాసం ఎప్పుడు కోల్పోయాడంటే మానవుని యొక్క జీవితంలో పాపం అనేది ప్రవేశించినప్పుడు. ఆది తల్లిదండ్రులు చేసిన పని అదే కదా. ఎప్పుడైతే పాపం చేశారో దేవునితో సహవాసం లేదు కనుక తిరిగి ఆయనతో సహవాసం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువునే ఆయన ఈ లోకంలోకి పంపాడు. హల్లెలూయా. అందుకనే యోహాను పత్రికలో మొదటి పత్రికలో 3:3లో ఒక మాట రాయబడింది, మన సహవాసం అయితే తండ్రితో కూడాను. చప్పట్లు కొట్టండి. ఎవరితో సహవాసం? ఇందాక చెప్పానే, విశ్వాసులు గుంపుతో సహవాసం చేయటానికి వచ్చావు, తండ్రితో సహవాసం చేయటానికి వచ్చావు. మూడవదిగా తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి వచ్చావు. కనుక దేవుడు ఎప్పుడు కూడా నీతో సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అంత ఇష్టం కదండి? ఎందుకంటే తన స్వహస్తాలతో చేశాడు, తన ఊపిరిని పోసాడు కదండి, ఆత్మను కూడా ఇచ్చాడు. కాబట్టి నీతో సహవాసం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నప్పుడు